అందరికి హ్యాపీ హ్యాపీ అందరికి హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు TTWS 192 బ్యాచ్ ను డే 1 ని ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు మన గ్రేట్ స్పీకర్ ని ఇన్వైట్ చేయవలసిందిగా ఓవర్ టు యాదగిరి సార్. Thank you very much, sir. Happy evening to all. Welcome to Impact International TTWS 192 బ్యాచ్. నిజంగా ఈరోజు స్పీకర్ను ఇన్వైట్ చేయడం నాకు ఒక గర్వకారణంగానే ఉంది. ఎందుకోసం అంటే ఎంత అనుభవజ్ఞులు అయినటువంటి స్పీకర్ని ఈరోజు పరిచయం చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్ యొక్క పరిచయం చూసినట్లయితే సారు విద్యారంగంలో ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఒక సైకాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ జర్నలిజం, పొలిటికల్ సైన్స్లో 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సారు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మరియు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థలతో కలిపి వేలాది మందికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ప్రస్తుతం సారు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో జాతీయ డైరెక్టర్గా ఉన్నారు. దాంతోపాటుగా సారు విద్యార్థుల కోసం విద్యా నైపుణ్యాలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల కోసము, అందరి కోసము జీవన నైపుణ్యాలు అనేటువంటి సెషన్స్ ఎన్నో తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం గత 10 సంవత్సరాలుగా ఒక సైకాలజీ రంగంలో సారు చేస్తున్నటువంటి కృషి విశేషంగా ఉంది. అంతేకాకుండా సారు విద్యార్థుల కోసము చదువులో గెలుద్దాం రండి అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు. అంతేకాకుండా పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని పరీక్షల్లో గెలుద్దాం రండి అనేటువంటి మరొక పుస్తకాన్ని రచించారు. ఈ 2 పుస్తకాలు సార్ రచనల అనేటువంటి ఎంతో వేలాది ప్రజలను పరీక్షల్లో గెలుద్దాం రండి అనేటువంటి ఆ టాపిక్ ద్వారా మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా సారు మంచి అనువాదకుడు, మంచి జర్నలిస్టు కూడా. జర్నలిజం రంగంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. సారు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాన్ని అనువదించారు. బహురూపి గాంధీ అనే పుస్తకము చాలా ప్రజాదరణ పొందినటువంటి పుస్తకం. ఇంకొక పుస్తకం కూడా ఉంది, సంకల్పించండి సంపన్నులు కండి అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించారు. వారెవరో కాదు, మన మధ్యలోకి వచ్చి ఉన్నారు సారు నండూరి వెంకట సుబ్బారావు సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ 33 మంది పార్టిసిపెంట్స్ ఉంటే సార్ 33 మందిలో ఫెసిలిటేటర్స్ మన వాళ్ళు ఆల్రెడీ TTWS అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీమ్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేస్తారా? అంటే ఎస్ సార్, చేస్తాను. ఫ్రెష్ పార్టిసిపెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు. ముప్పై నాలుగులో సో ఇద్దరు ముగ్గురేనా ఉన్నది? ఉన్నారు సార్, విడిఎస్ ప్రసాద్ సారు, మారోజు రమేష్ సారు, పుష్పలత మేడం గారు. పుష్పలత మేడం, చాలా మంది ఉన్నారు. బాలకేశ్వరరావు గారు ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్షాప్ లో జాయిన్ అయ్యారా? మాకు మార్నింగ్ డిజైనర్ టాక్ లో చేరపరిచింది. మార్నింగ్ డిజైనర్ టాక్ వింటున్నాను సార్. సో ఇదేంటో చూద్దామని ఇక్కడ కూడా వచ్చినట్టున్నారు. సో అంటే 37 మందిలో 30 మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ ట్రైన్స్ ఒకసారి వచ్చిన వాళ్ళు కాకుండా కొత్తగా ఇంపాక్ట్ వేదిక మీద ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ హాజరైన వాళ్ళందరికీ సార్, ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఎక్కువ వస్తుంది? కార్తీక మాసం నాకు కూడా వెనకాల మాకు దగ్గరలో కొత్తగా శివాలయాన్ని ప్రతిష్టాపిస్తున్నారు, శివలింగం. అందుచేత కొంచెం గట్టిగానే మంత్రాలు వినపడుతున్నాయి మా కిలోమీటర్ దూరం లోపలే.
ఆ, సరే, ఎక్కడో దూరంగా బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిది కానీ అది మనని డామినేట్ చేసేలాగా ఉంటే మంచిది కాదు కదా. సో నా వాయిస్ అది ఓకే కదండి, ఇబ్బంది ఏం లేదుగా, బాగానే ఉందిగా క్లియర్గా. సో ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి 30 మంది 32 మంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. అంటే పాత వాళ్ళకి అలవాటు అయిపోయింది వచ్చిన ఇలాంటి క్లాసులకు అటెండ్ అవటం, అంచేత నేను వాళ్ళకి అభినందనలు చెప్పటం లేదు. ఆ, మంచి అలవాటు కొనసాగిస్తున్నందుకు అభినందనలు చెప్పచ్చు, ఇబ్బంది లేదు. కానీ మంచి అలవాటు కొనసాగించటం అలవాటు అయిపోయింది కదా, కొనసాగుతుంది. కానీ ఆ, కొత్త అలవాటు చేసుకోవటం, మంచి అలవాటు చాలా కష్టం. కనుక ఇదేమి నేను మేమేదో కార్యక్రమం చేస్తున్నాం, మేము కార్యక్రమం చేస్తున్నాం గనక, మేము బొట్టు పెట్టి పిలిచాం గనక మీరు వచ్చారు, అందుచేత నేను అభినందనలు తెలపట్లేదండి. వరలక్ష్మి గారికి కానీ, నవాబ్ పాషా గారికి కానీ, కోనరెడ్డి శివ ఏదో ఉంది సార్ కానీ, జెడ్పిహెచ్ స్కూల్లో మేడం గారు ఉన్నారు, ఎవరో వివో కెమెరాతో ఉన్న టీచర్ గారికి కానీ, అందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇవాళ ఎల్కేజీకి వెళ్ళే చిన్నపిల్లాడి కాడి నుంచి ఆ, ఇంటి దగ్గర కూర్చుని ఆ, ఉన్న రిటైర్ అయిపోయిన 80 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు ఎవరినైనా కలిపితే 5 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా మనకు వినపడే మాట, మాకు టైం దొరకట్లేదు అని, టైం చాలట్లేదు అని. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, పుష్పలత గారు ఉన్నారు, వరలక్ష్మి గారు ఉన్నారు, బాలకేశ్వరరావు గారు ఉన్నారు. ఇవాళ మనం 2024లో ఉన్నాం. విడిఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. 2000 కొట్టేసరికి నూతన సహస్రాబ్ది అని ఈనాడు పేపర్లో దాదాపు 100 రోజుల పాటు వ్యాసాలు వేశారు. అప్పట్లో మా అందరికీ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే లైబ్రరీకి వెళ్తాము, పేపర్లో వ్యాసాలు. ఇది అప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి, నేను కంప్యూటర్ వాడుతున్నా, అయినా ఇంటర్నెట్ ఫోన్లో ఇంతవరకు రాలేదు. సో 2000కు ముందు మనకి ఇంత శాటిలైట్ ఛానల్స్ ఇవి కూడా ఇంత ఎక్కువ రాలా, ఓన్లీ ఈటీవీ ఒకటే ఉండేది అనుకుంటా, లేకపోతే కేబుల్ టీవీలో సినిమాలు ఉండేవి. సో 2000కు ముందు కూడా ఎవరైనా తీరిగ్గా ఉన్నారా ఖాళీగా అంటే ఎవరు తీరిగ్గా లేరు. 2000 తర్వాత మనం ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అదేంటండి ఇప్పుడు కార్తీక దీపం ఫేమస్ అయినట్టు అప్పుడు ఋతురాగాలు సీరియల్ ఫేమస్ అయింది ఈటీవీలో. ఋతురాగాల కోసం దాదాపు రోజు గంట కేటాయించేవాళ్ళు, అరగంట ఇదిను ఇంకొక వెనక ముందు వగేరాలు చిత్రలహరి కోసం. సో అకస్మాత్తుగా మనకు తీరిక లేని జీవితాల్లో రోజు ఒక గంట ఫ్రీ అయింది, ఏది టీవీలో సీరియల్ చూడటం కోసం. తర్వాత ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత మనకి రోజుకి వాట్సాప్ ఒక గంట, ఫేస్బుక్ ఒక గంట, షార్ట్లు చూడటానికి యూట్యూబ్లో కానీ, మీకు ఇష్టమైన ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా ఇంకో గంట మనకు కనపడకుండా ఫ్రీగానే ఉంటుంది. ఇవి రాకముందు 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నారా? లేరు కదా. మీరు 20 ఏళ్ల క్రితం తీరిగ్గా లేరు, ఇప్పుడు తీరిగ్గా లేరు. కానీ ఇప్పుడు మాత్రం ఫేస్బుక్కి, యూట్యూబ్కి, సోషల్ మీడియాకి, వాట్సాప్కి, మీరు చూద్దాం అనుకున్న టీవీ సీరియల్స్కి, అదే మగవాళ్ళు అయితే మాకు రాజకీయ నాయకులు రోడ్డు మీద హస్కు దాని పేరే ఉంటాం, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే పాత మినిస్టర్ ఎక్కువ లంచాలు తింటున్నాడా, కొత్త మినిస్టర్ ఎక్కువ లంచాలు తింటున్నాడా, దీని గురించి డిస్కస్ చేయడానికి, రాజకీయాలు మాట్లాడటానికి, వీటన్నిటికీ టైం వస్తుంది కదా. కానీ ఏ రోజన్నా మనకి ఆ, రోజు ఒక అరగంట కొత్త పుస్తకం చదవటానికి, వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరన్నా చెప్పారనుకోండి, అబ్బో మాకు అంత టైం లేదండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి టెన్షన్ తగ్గుతుంది అన్నారనుకోండి, మనకి నోట్లోంచి వచ్చే మాట ఇమీడియట్ ఏమంటే మాకు అంత టైం లేదండి అని. ఇది నేను ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు, సర్వే సర్వత్రా అన్ని చోట్ల నిజం. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ, నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను, నా జీవితంలో నేను ఏదో ఒక ముందడుగు వేస్తాను, ఆ ప్రయత్నంలో రోజుకి నా కోసం నేను ఒక గంట, గంటన్నర టైం కేటాయించుకుంటాను రాబోయే 40 రోజులు అని ఒక నిర్ణయం తీసుకుని
దానికి డబ్బులు కట్టి టైం కేటాయించుకుని వస్తున్నారు, వద్దామని నిర్ణయించుకున్నారు అంటే మీ అందరికీ నిజంగా హృదయపూర్వక అభినందనలు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అభినందించుకోండి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ స్టెప్. ఇంపాక్ట్ ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్షాప్ అని మేము ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. మీరు ఈ 30-40 రోజుల జర్నీ తర్వాత మీలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి 42 మందిలో 10 మంది పాత వాళ్ళు ఉన్నాం. ఇక్కడ ఉన్న 10 మంది పాత వాళ్ళు కూడా వేరు రకాల వయసుల వాళ్ళు, వేరు రకాల అనుభవాల వాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. జీవితంలో వేరు పరిస్థితుల నుంచి ఉన్న వాళ్ళు అందరికీ కూడా మాకున్న అనుభవం ఏంటంటే, ఒకసారి ఇంపాక్ట్లోకి అడుగుపెట్టి ఒక 40-50 రోజులు కలిసి నడిచిన తర్వాత యూ విల్ చేంజ్, యూ విల్ ట్రాన్స్ఫార్మ్, అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకని అంటే ఈ 40 రోజులు మీరు అనేకమైన కొత్త విషయాలు వింటారు. కొత్త విషయాలు అంటే నిజంగా కొత్త విషయాలు అంటే కాదు, కానీ ఆలోచించండి, ఎప్పుడన్నా మనం మన ఫ్యామిలీతో కలిసి కూర్చుని ఫ్యామిలీతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోల్ సెట్టింగు, లేకపోతే ఇంకోటి ఇలాంటి మంచి విషయాలు ఎప్పుడైనా మాట్లాడామా? ఎంతసేపు మన చుట్టాల గురించో, వాళ్ళ గురించో, వీళ్ళ గురించో, లేకపోతే నువ్వు బాగా చదువుకోరానో, లేకపోతే ఎవరైనా ఇంకా సీరియస్గా అయితే నువ్వు మన డబ్బులు ఎలా సంపాదించాలనో ఇంకొక విషయాల్లో తప్ప ఏ రోజన్నా మనకి సంబంధించి మన వ్యక్తిత్వ వికాసానికి మనం ఇంకొంచెం మంచిగా ఎలా ఉండాలి, మనం ఇంకొంచెం హ్యాపీగా ఎలా ఉండాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఎక్కువ ఆస్తి సంపాదించాలి, అది ఒకటే హ్యాపీనెస్కి మార్గం అని కాకుండా ఇతరంగా మన మనసు మార్చుకోవడం ద్వారా, మన సానుకూల ఆలోచనలు తెచ్చుకోవడం ద్వారా మనం ఇంకెంత హ్యాపీగా ఉండాలి అనే విషయము మన కుటుంబ సభ్యుల మధ్య చర్చలో ఎప్పుడైనా వచ్చిందా? ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఉండొచ్చు కాక రాదు. ఇప్పుడు మీరు గంట సేపు ఇది ఆన్ చేసి వినటం ద్వారా ఏమవుతుందంటే, బహుశా చాలా మంది మీరు మొబైల్ ఫోన్లోనో ఇంకో దాంట్లోనో పెట్టుంటారు. ఏదైనా మీరు పొరపాటున ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని వింటూ ఉంటే వీలున్నంత వరకు మీ ఇంట్లో వాళ్ళు పర్మిట్ చేసినంత వరకు, వాళ్ళు ఎవరన్నా పరీక్షలకు చదువుకోకుండా ఉంటే స్పీకర్లో పెట్టి వినండి. మీతో పాటు వాళ్ళు కూడా వింటారు ఖచ్చితంగా, మీకన్నా వాళ్లే బాగా వింటారు. ఈయనేంటి గంట సేపు పని మానేసి ఆ మొబైల్ ఫోన్ దగ్గర కూర్చున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అన్న కుతూహలం ఖచ్చితంగా ఆవిడకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఏం చెప్పినా వినడు, గంట సేపు వాళ్ళు ఎవరో చెప్తుంటే వింటున్నాడు అనే కొంచెం కించిత్తు అసూయ కూడా, కోపం కూడా ఉంటుంది. కనుక ఖచ్చితంగా వింటారు మీతో పాటు వాళ్ళు కూడా. విన్న తర్వాత అవునా కాదా, నిజమేనా అనే డిస్కషన్ వస్తుంది, ఆలోచన వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో మొట్టమొదట 40 రోజుల పాటు కొత్త విషయాలు, ఇంతకు ముందు మన 40 ఏళ్ల 45 ఏళ్ల జీవితంలో, లేకపోతే మన 20 ఏళ్ల 25 ఏళ్ల కాపురంలో మనం ఎప్పుడు డిస్కస్ చేయని విషయాలు మీ ఇంట్లో మీ మధ్య డిస్కషన్కి వస్తాయి, మీ ఆలోచనల మధ్యకి వస్తాయి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ ఫస్ట్ క్లాస్ కనుక నేను ఇదంతా చెప్తున్నాను మీకు. కనుక ప్రతిరోజు క్లాస్కి మానకుండా రండి, వినండి. స్పీకర్ ఆన్ చేసి కావాలంటే నాకెవరో ఇక్కడ ఎవరో రమేష్ గారు ఎవరో వాకింగ్ చేస్తా వింటున్నారు, పర్వాలేదు వినండి. స్పీకర్ పెట్టుకుని గట్టిగా పెట్టి వినిపించండి మొట్టమొదటిది. సో కొత్త విషయాలు వినటం వల్ల, కొత్త విషయాలు ఆలోచించడం వల్ల మీరు మారుతారు, మార్పు వస్తుంది. 2, అది మేము చెప్పాం కనుక కాదు, మనిషి అనేవాడికి కొత్త విషయాలు విన్నప్పుడు, కొత్త ఆలోచన వచ్చినప్పుడు జనరల్గా మార్పు వస్తుంది, అంతే. మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. 2ది, మేము చెప్పే స్టైల్ ఉంటుంది, మేము ఒక సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం ఉంటుంది, దాన్ని చూసి మీరు నేర్చుకుంటారు. ఓహో ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పచ్చు, ఓహో దీనికి ఇది ఉదాహరణగా చెప్పచ్చు, ఈ సంఘటన ఈ కోణంగా చూడొచ్చు అని. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పాను చూసారా, జీవితంలో మనకి ఎప్పుడు తీరిక లేదు, 25 ఏళ్ల క్రితం తీరిక లేదు, ఇప్పుడు కూడా తీరిక లేదు అని ఒక ఉదాహరణ చెప్పాను. మీరు నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ మీరు ఇది ఒక కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు. 3ది, మీతో అసైన్మెంట్లు చేయిస్తారు. మీరు చేయాలి అసైన్మెంట్లు. అసైన్మెంట్ చేయకపోతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్ కాదు. సో మీరు అసైన్మెంట్లు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే మీరు మాట్లాడాలి కొత్త విషయాన్ని, మీరు వీడియో ముందుకు రావాలి,
మీరు వీడియో ముందుకు వచ్చి మీరు మాట్లాడటం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మొట్టమొదట కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు నానా అవస్థ నానా వేషాలు, మొట్టమొదటి ఎల్కేజీ పిల్లాడు స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో అన్ని అవస్థలు పడ్డవాళ్ళవే. డోంట్ వర్రీ, పడండి. దాంతో మీ ఇంట్లో వాళ్ళు నవ్వుతారు, ఎక్కిరిస్తారు, కానీ కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మన చూసి ఇతరులు నవ్వకూడదు అని కోరుకునేది ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళే. కనుక ఏం చేస్తారంటే ముందు వాళ్ళు ఏంటి ఇలాగా మాట్లాడేది, ఆ కెమెరా ముందుకు వచ్చింది, అది మొహం ఎలా పెడుతున్నావు చూడు, ఆ మొహం వంకరగా పెడుతున్నావు, కళ్ళు వంకరగా పెడుతున్నావు, ఎక్కడికో చూస్తున్నావు, నువ్వు అలా చూస్తుంటే మెల్లకల్లా కనబడుతుంది నీ చూపు, నీ గొంతు బాగలేదు, ఇవన్నీ అంటారు వాళ్ళు. అన్నప్పటికీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని మీ వీడియోలు మీరు షూట్ చేయండి, మీ అసైన్మెంట్లు మీరు చేయండి. చేసినప్పుడు రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి, మీరు చాలా డెవలప్ అవుతారు, మీ అపీరెన్స్ పబ్లిక్ పెర్ఫార్మెన్స్ డెవలప్ అవుతుంది. ఆ ప్రయత్నాలలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీలో ఉన్న కొత్త విషయం మీకు తెలుస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి మీకు మధ్యలో బాండింగ్ బలపడుతుంది, మీ ఇంట్లో వాళ్ళలో ఉన్న కొత్త టాలెంట్ తెలుస్తుంది. 2020లో ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నా మొట్టమొదటి వీడియో చేయడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. మా శ్రీమతి నాకు కెమెరామెన్ అండ్ డైరెక్టర్ అనమాట, ఆమె నాకు చాలా సహాయం చేసింది. ఇవాళ నేను చాలా మందికి పాఠాలు చెప్తున్నా. ఆమె షీఈ్ మై ఫస్ట్ క్రిటిక్. చూసి ఇది బాగుంది బాగాలేదని. తర్వాత ఇప్పుడు మా అబ్బాయిలు ఇద్దరు కూడా తయారయ్యారు, నిర్మోహమాటంగా చెప్తారు. మిగిలిన వాళ్ళకైతే మొహమాట ఉంటుంది. ఇందాకేదో నాకు పెద్ద భుజకీర్తులు పెట్టారు కదా, సుబ్బారావు గారు పైనుంచి దిగొచ్చారు అని. ఈ మధ్య అందరూ పైనుంచి దిగొచ్చారు అంటున్నారు, బాగుండదని. ఇంతకుముందు కింద అంతస్తులో ఉండేవాడిని, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి మారాను, రోజు పైనుంచి దిగి రావాలని. నేను లేకపోతే అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటారు. సరే, సో మై అడ్వైజ్ ఈస్ 30 రోజులు ఖచ్చితంగా అటెండ్ కండి, ఖచ్చితంగా వినండి. దీన్ని ఏదో ఐసోలేటెడ్గా రహస్యమైన కార్యక్రమంగా ఉంచకండి. అసైన్మెంట్లు ఖచ్చితంగా చేయండి. ఈ 3 పనులు చేయటం ద్వారానే మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్షాప్. సో ఈ 30 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఇవాళ మొదటి రోజు మనం మాట్లాడుకుందాం. సో ఆ మొదటి రోజు మనం మాట్లాడుకునే టాపిక్, సరే నా స్క్రీన్ కనపడుతుంది కదండి? ఎస్ సార్. యాదగిరి గారు కనబడుతుంది సార్. ఎస్ సార్, విజిబుల్. స్క్రీన్ మీద ఏం కనపడట్లేదా? మీ వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది సార్. జస్ట్ మినిట్. సార్ నాతో పాటు పీపీటీ కూడా కనపడుతుందా? ఎస్ సార్, Yes, sir. కనిపిస్తుంది సార్. సో ది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఐ థింక్ ఐఎమ్ లౌడ్ అండ్ క్లియర్. సౌండ్ కూడా బాగానే ఉంది కదండి? ఏం లేదండి, గత Yes, sir, కొంతకాలంగా ఉంది, sir. పీపీటీ షేర్ చేస్తున్నప్పుడు నా కంప్యూటర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, అందుకోసమని 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. సో ది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ ఏంటంటే, పొద్దున్నే మాకు కొత్త విషయాలు నేర్పుతామని ఇప్పుడు దాకా చెప్పి మీరు అన్లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నారని మీకు అనిపించవచ్చు. ఎందుకు ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ చెప్తున్నామంటే కింద రాశాను చూడండి, లెర్నింగ్ ది ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఏదైనా విషయాన్ని మీరు సమర్థవంతంగా పనికొచ్చేలాగా నేర్చుకోవాలంటే మీకు అన్లెర్నింగ్ తెలియాలి.
అని. సార్ మీకు సార్ ఎనీ ప్రాబ్లం? నో సార్. ఓకే. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేది కనపడుతుందా మీకు? కనిపిస్తుంది సార్. రైట్ రైట్ ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను, అందరూ నాకు 30, 35, 40 ఆ పైన వయసు వాళ్ళు కూడా కనపడుతున్నారు. మనకి ఈ వయసుకి వచ్చాము అంటే మనం అర్థం ఏంటి అంటే మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాము అని. మనిషికి సహజంగా నేర్చుకునే శక్తి ఉన్నది. దీని గురించి ఇంపాక్ట్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో నా వీడియో కూడా ఉంది, నేర్చుకోండి, ఒకసారి చూడండి. ఏమంటే మనిషిగా పుట్టిన తర్వాత మనకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి నేర్చుకునే శక్తి. మనకు పుట్టుకతో అమ్మ దగ్గర పాలు తాగటము, ఆకలిస్తే ఏడవటం తప్ప ఇంకేమి రావు. కానీ ఇవాళ మనం నేర్చుకున్న అనేక విషయాలు మనం దీని ద్వారానే నేర్చుకున్నాం. నేర్చుకోవటం అనే విద్య ద్వారా నేర్చుకున్నాం. ఇవాళ మీకు వచ్చిన ఏ పని అయినా సరే మీరు నేర్చుకున్నదే, కష్టపడి నేర్చుకున్నదే, ఫెయిల్ అవుతూ నేర్చుకున్నదే. సో ఇది గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున మీరు వీడియోలు చేసేటప్పుడు కూడా. కానీ ఈ నేర్చుకోవటం అనే విద్య మనకి సహజంగా ఉండటం వల్ల మనకు ఒక సమస్య వచ్చింది. ఏమంటే మనకి జ్ఞానేంద్రియాలు ఏమున్నాయో, ముఖ్యంగా కళ్ళు, చెవులు, ఈ కళ్ళు చెవులకు ఎదురుకుండా కనపడుతున్నదంతా కూడా మన మైండ్లోకి వేసేయటం అలవాటు అయిపోయింది. దే ఆర్ గేట్ వేస్ ఆఫ్ అవర్ మైండ్. అందుకని లోపల వేసేస్తున్నాం మనం. సో ఇవాళ మనం అంతా కాలుష్యమయమైన ప్రపంచంలో బతుకుతున్నాం. కాలుష్యమయమైన ప్రపంచం అంటే మన చిన్నప్పుడు కాలుష్యం అనగానే ఏం చదువుకున్నాం సార్? గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, మహా అయితే వాతావరణ కాలుష్యం చదువుకున్నాం, అంతే కదా. ఇప్పుడు సమాచార కాలుష్యం వచ్చింది. ఏదైనా కాలుష్యం అంటే డెఫినేషన్ చూడండి, ఏదైనా మితిమీరి ఉండకూడదు మోతాదులో ఎక్కువ ఉంటే అది కాలుష్యం. మీకు ఒక సంగతి తెలుసా? ఆక్సిజన్ కూడా వాతావరణంలో 21% కాకుండా మీకు 40% ఉంటే ఆక్సిజన్లో కొంపలు అంటుకుంటాయి, లిటరల్లీ కొంపలు అంటుకుంటాయి. చాలా ప్రమాదం వస్తుంది. మనం అయితే సురహద పడిపోతాం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ఉండకూడని మోతాదులో ఉంటే అది కాలుష్యం. సో కనుక మనం ఇప్పుడు సమాచార కాలుష్యంలో జీవిస్తున్నాం. పొద్దున్న నిద్ర లేవడంతో మొదలు రాత్రి పడుకునేంత వరకు ఫ్రమ్ వాట్సాప్ టు వాట్సాప్ ఎన్నో రకాలైన అనవసరమైన సమాచారం మనకు వచ్చేస్తుంది, మన మైండ్లో పడిపోతుంది. సో ఈ అనవసరమైన సమాచారాన్ని మనం భరించటం వల్ల మనకున్న సహజమైన లెర్నింగ్ శక్తి ఓవర్లోడ్ అయిపోయి మన మైండ్ అనవసరమైన చెత్తతో నిండిపోతుంది. చివరికి ఏమవుతుందో తెలుసా? మీరు ఎప్పుడన్నా లేదో మనకి జిడ్డు మొహం ఉందనుకోండి, ఏదన్నా కారణంతో మీరు దాన్ని 2 సార్లు సబ్బుతో రుద్దుకున్నారనుకోండి, పర్వాలేదు. 2 సార్లు బదులు ఎవరైనా జిడ్డు మొహం ఉన్నవాళ్ళు 4 సార్లు, 5 సార్లు, గంటకు ఒకసారి సబ్బుతో రుద్దుకోవడం మొదలు పెట్టారనుకో, ఏమవుతుందో తెలుసా? మొహం ఇంకా జిడ్డుగా మారుతుంది. ఎందుకు జిడ్డుగా మారుతుంది అంటే మన శరీరం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసమని చర్మం మీద కొంచెం నూనె బయటకు రిలీజ్ చేయటం మన సహజమైన ఆరోగ్యవంతమైన చర్మానికి ఉన్నటువంటి లక్షణం, శరీరానికి ఉన్నటువంటి లక్షణం. మీరు సబ్బుతో కడగటం వల్ల ఆ ప్రాంతం డ్రై అయిపోయి, డ్రై అయిపోతుంది కనుక మామూలుగా రోజుకి ఏదో 10 మిల్లీగ్రాముల నూనె రిలీజ్ చేయాల్సి వస్తే అది మీరు సబ్బుతో కడగటం వల్ల రోజుకి 10 మిల్లీగ్రాములు కాస్త 50 మిల్లీగ్రాముల నూనె రిలీజ్ చేసేందుకు అలవాటు పడిపోతుంది మీ చర్మం. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు సబ్బుతో కడగటం మొదలుపెట్టిన ఇంకా ఎక్కువ జిడ్డు అయిపోతుంటుంది. అంటే మనకి న్యాచురల్ రియాక్షన్ ఏది మనకి ఇబ్బంది కలిగిస్తుందో దానికి వ్యతిరేకమైన న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది. ఈ సమాచార కాలుష్యం వల్ల మనకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే మనం ఏదైనా సరే పనికొచ్చేది పనికిరాంది వినేసి ఊరుకుంటున్నాము. మనకు నిజంగా పనికొచ్చే దాని మీద కూడా మనం దృష్టి పెట్టట్లా.
పనికొచ్చేదానికి పనికిరాని దానికి కూడా మనకు రియాక్ట్ అవ్వకుండా అలా విని వదిలేయటం, ఎంత మంచి మాట అయినా సరే విని వదిలేయటం అలవాటు అయిపోయింది మనకి, చూసి వదిలేయటం అలవాటు అయిపోతుంది. కనుక ది ఇల్లిటరేట్ ఆఫ్, ఎవరు నిరక్షరాస్యులు 21st సెంచరీలో అంటే కనపడుతుంది కదా మీకు. ది ఇల్లిటరేట్ ఆఫ్ 21st సెంచరీ ఆర్ నాట్ దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, చదవటం రాయటం రాని వాళ్ళు కాదు. హూ కెనాట్ లెర్న్ అన్లెర్న్, అంటే అవసరమైన దాన్ని నేర్చుకోవటం, అనవసరమైన దాన్ని అన్లెర్న్ చేసుకోవటం, అండ్ మళ్ళీ రీలెర్న్ చేసుకోవటం. మూడింటికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను మీకు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మీకు లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ 3 వస్తేనే ఈ ఆధునిక సమాజంలో మీరు బతకగలుగుతారు. దాని గురించి మనం సాధ్యమైనంత బ్రీఫ్గా చెప్పుకుందాం. సో అన్లెర్నింగ్ అంటే ఏంటి అంటే, మీకు బహుశా కప్పు కనపడుతోంది ఇక్కడ ఖాళీగా కదా. సో సమేష్ గారు, ఈ కప్పులో ఎంత కాఫీ పోయొచ్చు? ఈ కప్పులో ఎంత కాఫీ పోయొచ్చు? నిండేంత వరకు పోయొచ్చు సార్. నిండేంత వరకు పోయొచ్చు సార్. నిన్నేంత వరకు పోయొచ్చు, అంతేనా? ఇంకేదైనా ఉందా? ఒలికేంత వరకు కూడా పోయొచ్చు సార్, కింద సాసర్ ఉంది కాబట్టి. ఒలికేంత వరకు కూడా పోయొచ్చు, కింద శాస్త్రం ఉంది కనుక. ఇంకా అంతగా మించి ఎక్కువ పోతే కింద పోతుంది సార్. మీరు కప్పులో ఎంత కాఫీ అయినా పోయొచ్చు. నేనేం కండిషన్ వలకుండా పోయొచ్చు అని చెప్పలేదు కదా. టీపాడు కాఫీ పోయొచ్చు, కానీ పట్టదు, ఒలికిపోతుంది కదా. సో కప్పుల్లో ఫ్రెష్ కాఫీ తాగాలి అంటే 2 పనులు చేయాలి మనం. ఒకటి, పాత కాఫీని పారబోసేయాలి, తీసేయాలి. దాంతో పాటు పాత కాఫీ వాసన పోయేలాగా కడుక్కోవాలి కదా. లేకపోతే పాత కప్పులో మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది? ఎంత ఫ్రెష్ కాఫీ అయినా బాగుండదు. సో మన మైండ్ కూడా అంతే. ఇందాక నేను చెప్పాను, సమాచార కాలుష్యం వల్ల మనకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే లోపల ఆల్రెడీ అనేక మన చెత్తతో నింపు వేసుకుని ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే నిజంగా పనికొచ్చే విషయాలని వదిలేసుకోవాల్సి వస్తుంది. అవి మనకు అతుక్కోకుండా ఉంటున్నాయి. లేదా మనం పాత వాసనలతో, పాత ఆలోచనలతో, పాత నమ్మకాలతో దాన్ని చూస్తున్నాము. సో ఫిజికల్ గా కప్పును కడుక్కోవడం ఎలాగో, మెంటల్ గా మన మైండ్ నుండి కొత్త విషయాలు నేర్చుకునేందుకు రెడీగా చేయటం, అంటే బ్లాక్ బోర్డు కొత్త విషయాలు రాసేందుకు వీలుగా తుడుచుకోవటం, కప్పుని కొత్త కాఫీ పోసేందుకు వీలుగా కడుక్కోవటం, అది మన మైండ్కి చేస్తే మనం దాన్ని అన్లెర్నింగ్ అంటాం. అది అన్లెర్నింగ్ అంటే, రైట్. దీనికి అసలు అన్లెర్నింగ్ అంటే ఏంటో ముందు నేర్చుకునే ముందు లెర్నింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. లెర్నింగ్ అంటే ఏంటి అని ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది అంటే, లెర్నింగ్ అంటే చాలా విస్తృతమైన నిర్ణయాలు ఉన్నాయి, డెఫినేషన్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ లెర్నింగ్ అని మీరు గూగుల్లో కొట్టి చూస్తే, డిఫైన్ లెర్నింగ్ అని గూగుల్లో కొట్టి చూస్తే, లేకపోతే ఇప్పుడు ఏఐలు వచ్చినాయి, చాట్ జీపీటీలోనో ఇంకో దాంట్లోనో కొట్టి చూస్తే మీకు చాలా డెఫినేషన్స్ కనపడచ్చు, నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ కనపడచ్చు. కానీ 2 ముఖ్యమైన ఇవి చెప్తాను. ఇక్కడ చాలా మంది టీచర్స్ కూడా ఉన్నట్టు కనపడుతున్నారు నాకు, కనుక వాళ్ళు ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. ఏది నేర్చుకోవటము అంటే, మా టీచింగ్ పరిభాషలో ఏమని చెప్తామంటే, లెర్నింగ్ ఈజ్ యాడింగ్ సంథింగ్ న్యూ టు దట్ ఆల్రెడీ నో అని. అంటే నీకు ఆల్రెడీ తెలిసిన దానికి తెలియని దాన్ని జోడించుకోవటం. మద్దెల రమేష్ బాబు గారు ఎవరండి? మద్దెల రమేష్ బాబు గారు మారోజు రమేష్ బాబు గారు ఇంటి పక్క నుండే ఏదో మాస్టర్, ఆయనతో పాటు పనిచేసే, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్. సో నాకు తెలిసిన మారోజు రమేష్ గారికి తెలిసిన ఆయన అని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎవరన్నా కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు అలాగే చేస్తాం కదా. పలానా వాళ్ళకి అన్నయ్య, పలానా వాళ్ళకి స్నేహితులు, పలానా వాళ్ళకి బావమరిది, మనం అలా చేస్తాం. మన టీచర్స్ కూడా క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ వాడికి తెలిసిన దాని దగ్గర నుంచి మొదలెట్టి తెలియని దానికి చెప్తాం. మీరు ఎవరికైనా అడ్రస్ చెప్పేటప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన ప్లేస్ నుంచి మొదలెట్టి తెలియని దానికి చెప్తారు. సో తెలిసిన దానికి చెప్పకపోతే, అందుకోసమే మీరు చూడండి, తెలిసిన దానికి తెలియంది జోడించుకోకపోతే కొత్తది అర్థం కాదు. కనుక సీరియల్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూడాలి. ఒకరోజు పొరపాటున సీరియల్ మిస్ అయిపోతే ఫోన్ చేసి, వదినా ఇవాళ సీరియల్లో ఏమైంది అని అడుగుతారు. ఎందుకంటే ఆ మధ్యలో లింక్ మిస్ అయితే మనకి అర్థం కాదు, అది లెర్నింగ్ కాదు. సో మీరు ఎవరికైనా ఏదన్నా నేర్పాలనుకుంటే మీరు వాళ్ళకి ఏం తెలుసో అక్కడి నుంచి మొదలెట్టి చెప్పాలి. అంతేగాని మీ ధోరణిలో మీరు చెప్పుకెళ్ళిపోతే వాళ్ళకి రాదు, వాళ్ళకి అర్థం కాదు.
దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. అందుకనే టీచింగ్ లో మాకు లెర్నింగ్ అంటే యాడింగ్ సంథింగ్ న్యూ టు దట్ ఆల్రెడీ నో అని చెప్తారు. పాతదానికి కొత్తదాన్ని జోడించటము అని. ఇంకో ముఖ్యమైన డెఫినేషన్ ఉంది లెర్నింగ్ అంటే ఏంటి అని. ఇది మీకు నేర్చుకున్నారా లేదా మీరు ఎట్లా చూస్తారు అంటే చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఇన్ ద డిజైర్డ్ డైరెక్షన్. అంటే ఒకడికి మీరు కూడికలు చేయటం నేర్పారనుకోండి, వాడి కూడిక తప్పు లేకుండా చేయాలి. ఒకడికి మీరు డ్రైవింగ్ చేయటం నేర్పారనుకోండి, వాడు డ్రైవింగ్ యాక్సిడెంట్ చేయకుండా చేయాలి. ఇంకోళ్ళకి మీరు దోశ వేయటం నేర్పారనుకోండి, వాడి దోశ చెడగొట్టకుండా వెయ్యాలి కదా. వాడి ప్రవర్తన మారాలి, వాడి పనిచేసే విధానం మారాలి. మారితేనే. అంత పెద్ద పెద్ద విషయాలు వద్దంటారా? చాలా చిన్న విషయం. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని మీకు అర్థమైంది అనుకోండి, మీరు నేర్చుకున్నారనుకో, మీకు తెలియకుండానే చెయ్యి వెనక్కి లాక్కుంటారు కదా వేడి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఒకటేమో మనం నేర్పేటప్పుడు చెప్పేది ఇది యాడింగ్ సంథింగ్ న్యూ టు దట్ ఆల్రెడీ నో. రెండోది మనం నేర్చుకునేటప్పుడు డెఫినేషన్స్. అంచేత ఈ రెండు డెఫినేషన్స్, రెండు నిర్వచనాలు నాకు చాలా బాగా నచ్చినాయి. నేను లెర్నింగ్ అంటే ఈ రెండు నిర్వచనాలే చెప్తాను. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఈ రెండు చాలా ప్రాక్టికల్ నిర్వచనాలు. సో లెర్నింగ్ తర్వాత ఇప్పుడు అన్లెర్నింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. రీలెర్నింగ్ అంటే ఏంటి? రీలెర్నింగ్ అంటే ఏం లేదండి, మనం నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం మళ్ళీ. ఉదాహరణకి ఆ, గ్రామ సర్పంచ్ అధికారాలు ఏంటి అని మీకు ఎక్కడో 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో 10వ తరగతిలోనో సోషల్లో నేర్చుకుని ఉంటారు మీరు అందరూ కదా. ఎక్కడో అక్కడ నేర్చుకుంటాం తెలియకుండా, డైరెక్ట్ గా ఇండైరెక్ట్. నేర్చుకున్న తర్వాత లేకపోతే గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హతలు ఏంటి అని ఊరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ దాన్ని వదిలేస్తాం, మనకు అక్కర్లేదు. పోనీ అంత అబ్బాయి రాజకీయాలు నాకు నచ్చవంటారా? ఇంకో ఉదాహరణ చెప్తాను. అంతెందుకు, చక్రవడ్డీ కట్టడం ఎలాగా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు 6వ తరగతిలో నేర్పారు కదా, 5వ తరగతి 6వ తరగతిలో. మనం మర్చిపోయాం. ఎప్పుడన్నా మీ బ్యాంకులో మీరు మీ వడ్డీ ఎంత కడుతున్నారో, ఎలా కడుతున్నారో, ఎంతమంది లెక్క చూసుకున్నారు? మనం చూసుకోం. కానీ ఆ చక్రవడ్డీ కట్టడం అనేది మీరు ఎప్పుడు మళ్ళీ ఒకసారి అరే అసలు వీడు ఎలా కడుతున్నాడు వడ్డీ అని ఎప్పుడు ఆలోచిస్తామంటే, మనం పెద్ద లోన్ కట్టి ఈఎంఐలు కడుతున్నప్పుడు, లోన్ తీసుకున్నప్పుడు వాడు ఇంట్రెస్ట్ ఎట్లా వేస్తున్నాడని అప్పుడు ఆలోచించి మళ్ళీ 6వ తరగతిలో నేర్చుకున్న వడ్డీ పాఠాన్ని గుర్తు చేసుకుంటాం కదా. అలా ఎప్పుడో పాతది మర్చిపోయినప్పుడు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటాన్ని రీలెర్నింగ్ అంటాం. సో రీలెర్నింగ్ ఈ సింపుల్, మనకు అవసరమైనప్పుడు ఎప్పుడో పాత మర్చిపోయిన దాన్ని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా గుర్తు చేసుకుని నేర్చుకుంటే అది రీలెర్నింగ్. సో అన్లెర్నింగ్ అంటే ఏంటి? అన్లెర్నింగ్ అంటే ఏంటి అంటే అన్లెర్నింగ్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. నీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని వదిలేయటము. ఎందుకు వదిలేయాలండి? ఏమేమి వదిలేయాలి? ఏమేమి వదిలేయాలంటే నాలెడ్జ్, స్కిల్స్, ఇన్ఫర్మేషన్. స్కిల్ అంటే పని చేసే విధానం, నాలెడ్జ్. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏమని, బజాజ్ మోటార్ సైకిళ్ళు వాడితే మనకి గేరు ముందుకు వేస్తాం, మీ అందరికి తెలుసు, న్యూట్రల్ వెనక్కి చేస్తాం. అదే హీరో హోండా మోటార్ సైకిల్ వాడితే ఏం చేస్తామండి? గేర్ వెనక్కి వేస్తాం, న్యూట్రల్ ముందుకేస్తాం. పొరపాటున మీ బండి చెడిపోయి మీ ఫ్రెండ్ హీరో హోండా మోటార్ సైకిల్ మీరు తీసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఆ రోజు మనకు నరకమే. మన గేర్ వేస్తున్నాం అనుకుని న్యూట్రల్ వేస్తాం, న్యూట్రల్ వేస్తున్నాం అనుకుని గేర్ వేస్తాం. ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు మన మైండ్ ఉన్న కాన్సన్ట్రేషన్ బట్టి ఆ రోజు చాలా ఇబ్బంది పడతాం కదా. సో అంటే ఏంటి, మనం అక్కడ గేర్ అంటే ముందుకు వేయాలి, న్యూట్రల్ అంటే వెనక్కి వేయాలి అనే మనకున్న నాలెడ్జ్ని, మనకైనటువంటి స్కిల్ని మనం హీరో హోండా మోటార్ సైకిల్ మీదకి మారేసరికి మార్చుకోవాల్సి వచ్చింది. మన పాతదాన్ని వదిలేసి కొత్తదాన్ని, పాతదాన్ని ఎంత స్పీడ్గా వదిలేయగలిగితే అంత తొందరగా కొత్తదాన్ని నేర్చుకోగలుగుతారు. ఇది అనమాట ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, పాతదాన్ని వదిలేయటం. ఇంకా డీటెయిల్స్ మాట్లాడతా దీని గురించి, ఇంకా చాలా ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి ఇంకో ఉదాహరణ బళ్ళ సంగతే చెప్తే, మీకు పూర్వం బాలకేశ్వరరావు గారు లేకపోతే మా విడిఎస్ ప్రసాద్ గారు బజాజ్ చేతక్ని ప్రెస్టీజియస్గా కొన్నప్పుడు ఇంకోట కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏ స్కూటర్ అయినా ఒంగోబెట్టి దాన్ని కిక్ కొడితే కానీ స్టార్ట్ అవ్వదు. ఒంగో పెట్టాలి, ఎక్సలేటర్ రైజ్ చేయాలి, కిక్ కొట్టాలి. ఇప్పుడు కాలం బళ్ళని కిక్కే కొట్టట్లేదు అనుకోండి, కానీ పొరపాటున మీరు ఒంగో పెట్టి కిక్ కొడదామని ట్రై చేస్తే పెట్రోల్ ఓవర్ అయ్యి స్టార్ట్ అవ్వదు బండి. ఇప్పుడు రూల్ మారింది, బండి స్టార్ట్ అయిన తర్వాత ఎక్సలేటర్ రైజ్ చేయాలి, ముందు ఎక్సలేటర్ రైజ్ చేయకూడదు, పొరపాటును కూడా బండి వంచకూడదు. సో అప్పుడు రైట్ అయింది, ఇప్పుడు తప్పు అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం నేర్చుకున్న దాన్ని, పాత అలవాటుని వదిలేయాలి మనం.
సో ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, అలా పాత అలవాటుని వదిలేసే శక్తిని, వదిలేయగలగటాన్ని అన్లెర్నింగ్ అంటాం. సో పాత అలవాట్లని, సో టు మేక్ ఏ రూమ్ ఫర్ న్యూ ఐడియాస్ అండ్ లెర్నింగ్, ఎందుకంటే కొత్త ఆలోచన, కొత్తవి నేర్చుకోవాలంటే పాత వదిలేయాలి. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయండి, మళ్ళీ మనం చెప్పుకుందాం. అలాగే విచ్ మైట్ బి, ఎందుకు వదిలేయాలి, ఎందుకు కొత్తవి నేర్చుకోవాలి అంటే మన లైఫ్లో మనం ఇంతకన్నా బెటర్ అయిన సక్సెస్ పొందటం కోసము అని. పూర్వము ఎవరికైనా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటము, నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటే వాడు చాలా గర్విష్టి, పాపాత్ముడు, పొగరబోతని అర్థం. మా చిన్నప్పుడు మాకు బాలకేశ్వరరావు గారికి వాళ్ళందరికీ తెలుసు, పొరపాటును కూడా అసలు మన గురించి మనం చెప్పుకోకూడదు. ఇవాళ మన గురించి మనం చెప్పుకోపోతే మనం పనికిమాలిన వాళ్ళం అని. మీకు పర్సనల్ బ్రాండ్ ఉండాలి, మీరు క్రియేట్ చేసుకోవాలి, మీరు మీ బ్రాండ్ని చాటింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. ఇది కొత్త రూల్, అవునా కదా అండి? లేకపోతే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. మీకు బ్రాండ్ లేకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలు కూడా పట్టించుకోని రోజు వచ్చేసింది. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. పూర్వం దాన్ని ఏమనుకునేవాళ్ళు అంటే సొంత డబ్బా కొట్టుకోవటం అని చాలా చులకనగా చూసేవాళ్ళు. సో పరిస్థితులు మారినాయి. అందుచేత అలా కాకపోతే అసలు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టట్లా. మీకన్నా పనికి మాలిన వాళ్ళు, మీకన్నా చేతకాని వాళ్ళు, వాడు పెద్ద డబ్బా కొట్టుకుని ఆ సోషల్ మీడియాలో వాల్ పోస్టర్లు పెట్టుకుని వాడు పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నాడు. మనకేం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. కనుక విచ్ మైట్ బి బెటర్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్, మీ లైఫ్లో సక్సెస్ పొందటం కోసమని మీరు పాత అలవాట్లు, పాత ఆలోచన విధానాలు, పాత సమాచారము, పాత నైపుణ్యాలు మార్చుకునేందుకు రెడీగా ఉండాలి అని. సో ఇక్కడ 3 ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్తూ ఆగిపోయాను నేను. నాలెడ్జ్ ఈజ్ వాట్ ఏ పర్సన్ నోస్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ వాట్ పర్సన్ హ్యాస్ డన్. మనకి చాలా విషయాలు తెలియటం వేరండి, ఆ తెలియటం వేరు, దాంట్లో అనుభవం ఉండటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, పాపం క్షమించుగాక, మన ఇంట్లో ఎవరికన్నా ఎప్పుడన్నా ఒకసారి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏ కాలో చెయ్యో విరిగిందనుకోండి, అప్పుడు ఆ కాలో చెయ్యో విరిగితే ఉండే అవస్థ ఏంటో, షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకు ఉండే అవస్థలు ఏంటో మనకు తెలుసు, మనం ప్రత్యక్షంగా రోజు చూసాం, వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చాం. కానీ మీకు స్వయంగా కాలు ఎరిగిన అనుభూతి, దాని ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందా? రాదు కదా, మీకు ఇది రాదు కదా. అందుచేత ఏంటంటే తెలియటం వేరు, మీరు ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. ఉదాహరణకి మనం హిమాలయాలు పర్యటన, హిమాలయాలు ఎలా ఉంటాయి, బోల్డన్ని వీడియోలు చూసి అనేక విషయాలు తెలుసుకున్నాం. మీరు హిమాలయాలకు వెళ్ళి చూడకుండా మీకు హిమాలయాలు ఎక్స్పీరియన్స్ వస్తుందా? రాదు. కనుక ఈ రెండిటికి మధ్యలో ఉన్న తేడా గుర్తించండి. అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేయకుండానే మనకు ఆ విషయం వచ్చేసి అనుకుంటున్నాం. తెలియటం వేరు, ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. సో ఎక్స్పీరియన్స్ వేరు, ఎబిలిటీ వేరు. ఎబిలిటీ అంటే ఇందాక అనుకున్నాం, మీరు ఆ పని మీ అంతన మీరు, ఉదాహరణకి మా మగవాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్, పక్కన ఆ అమ్మ వంట చేస్తుంటే ఆడపిల్లలకు కూడా ఏముంది వంట చేయటం తేలికే కదా అనుకుంటారు. కానీ ఒకసారి కూర వండి చూస్తే దానిలో ఉన్న కష్టం ఏంటో తెలుస్తుంది, దానిలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినంత మాత్రాన నువ్వు కూర తప్పు లేకుండా అందరూ తినేలాగా వండగలుగుతారు, చెడగొట్టకుండా అని ఏమన్నా గ్యారంటీ ఉందా? లేదు. సో ఎక్స్పీరియన్స్తో మొదలుపెట్టి, అంటే మొట్టమొదట కూర ఉండటము, ఆ కూర ఉండటంలో ఉన్న కష్టాలు తెలుసుకోవటం, అది అనుభవం. అనుభవం అంటే ఇది. సో అనుభవం ఉన్న వాళ్ళు, దాంట్లో కింద పడిన మీద పడిన వాళ్ళందరికీ ఎబిలిటీ రావాలని లేదు. కొంత అనుభవం తర్వాత మనకి ఎబిలిటీ వస్తుంది. ఎబిలిటీ అంటే సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు అనుకుందాం. అంటే ఏంటి? కూర చెడగొట్టకుండా చేయగలడు వీడు, బంగాళదుంప కూర వరకు చేయగలడు వీడు, అన్నం వరకు వండగలడు, ఇది సామర్థ్యం. సో సామర్థ్యం తర్వాత ఎదుటి వాళ్ళు పని చేసినప్పుడు కూడా తప్పులు పట్టుకోగలిగి దాన్ని సరిచేయగలిగితే, పొరపాట్లు సరిచేయగలిగే శక్తి వస్తే, ఆ కూర ఎందుకు చెడిపోయిందో అది ఎక్స్పర్టైజ్. సో నేర్చుకోవటంలో ఇన్ని స్థాయిలు ఉన్నాయండి. నేర్చుకోవటంలో మొదటి స్థాయి తెలుసుకోవటం, రెండో స్థాయి అనుభవం గడించడం, మూడో స్థాయి సామర్థ్యం గడించడం, నాలుగో స్థాయి మీరు ఎక్స్పర్ట్ అవటం, నైపుణ్యం గడించటం. అన్ని నేర్చుకోవటాలు ఒకటి కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో లెర్నింగ్ ఛాలెంజెస్, నేర్చుకోవటంలో ఉన్న కష్టం ఏంటంటేనండి,
మీరు ఇవాళ కొత్త విషయం నేర్చుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవమే, నాకు కూడా తెలుసు. ఏమని, స్మార్ట్ ఫోన్ మీ చేతికి వచ్చినప్పుడు ఆ స్మార్ట్ ఫోన్లో ఆ సెట్టింగ్లు, అది ఏం చేయాలో, అసలు వాట్సాప్లో మెసేజ్ ఎలా పంపించాలో, ఎలా చూడాలో మనం నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డాం కదా. అదే మీ పిల్లాడు 2 ఏళ్ల పిల్లాడు 3 ఏళ్ల పిల్లాడు కూడా వాడు స్మార్ట్ ఫోన్తో ఆడేసుకుంటున్నాడు. వాడు ఎలా నేర్చుకున్నాడు? మరి మనం ఎందుకు కష్టపడ్డాం? వాడికి మనకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? తెలివితేటలు ఉన్నాయా? కాదు. ఎందుకంటే లెర్నింగ్ ఛాలెంజెస్ యువర్ ఓల్డ్ వేస్ పర్సెప్షన్స్. మనకేవో రకరకాల ఊహలు, రకరకాల పరిధులు ఉంటాయి మన మనసులో. అది ముట్టుకుంటే ఏమైపోతుందో, పేలిపోతుందో, చెడిపోతుందో, ఇంకొకటో ఏదైనా అయిపోతుందేమోనని. వాడికి ఆ భయాలు లేవు. వాడి మైండ్ క్లీన్ స్లేట్గా ఉంది. వాడి మైండ్ క్లీన్ స్లేట్గా ఉంది గనక వాడు మనకన్నా ఫాస్ట్గా స్మార్ట్ ఫోన్ వాడటం నేర్చుకోగలుగుతున్నాడు. సో మీరు ఏదన్నా క్లీన్ స్లేట్గా మైండ్ చేసుకోవటమే అన్లెర్నింగ్. సో లెర్నింగ్ ఉన్న మొట్టమొదటి ప్రాబ్లము ఇదేనండి. మనం కొత్తది నేర్చుకోవాలంటే ఏం చేయాలండి? మనకు చాలా సందర్భాలు, సార్ నాకేం తెలియట్లేదు, కొంచెం చెప్పండి సార్ దస్తగిరి సార్, కొంచెం చెప్పండి సమ్మేష్ సార్ అని సిగ్గు విడిచి అడగాలి. మనం ఎవరినైనా అడగగలవా? నాకు ఇది రావట్లేదు, ఇది కొంచెం చెప్పమని. స్మార్ట్ ఫోన్లో నాకు ఇది రావట్లేదు చెప్పమని అడగటానికి మనకి లోపల లోపల పెద్ద స్ట్రగుల్, ఫైటింగ్ అయిపోద్ది. మనలో ఉన్న రజనీకాంత్ బోర్డంత ఫైటింగ్ చేసుకుంటాం. ఏంటది? అసలు అడగాలా వద్దా? అడిగితే వాడు ఏమనుకుంటాడో, నా పరువు పోతుందేమో, నాకు ఇంత జుట్టు తెల్లబడింది, నాకు ఇంత ఇది వచ్చింది, నేనేంటి వాడిని అడగటం ఏంటి, నాకు తెలియదని ఒప్పుకోవటం ఏంటని. సో లెర్నింగ్ ఛాలెంజెస్ యువర్ ఓల్డ్ వేస్ పర్సెప్షన్స్ అండ్ బిలీఫ్స్. సో ఇట్ ఈస్ ఛాలెంజెస్ యువర్ ఈగో. ఏదైనా నాకు తెలియదు, నాకు నేర్పు అని పక్కన వాడిని అడగటం నేర్చుకోవటం ఈగోని దెబ్బతీస్తుంది. కనుక మనం అంత తొందరగా అడగము, అంత తొందరగా నేర్చుకోము. మనం తెలియని దాన్ని కూడా తెలిసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాం. సో తెలియని దాన్ని తెలిసినట్టు యాక్టింగ్ చేయటం వల్ల అందరికన్నా ఎక్కువ నష్టపోయేది మీరే. అదే మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవటం అలవాటుగా పెట్టుకుంటే మీ ఈగో కంట్రోల్లో ఉంటుంది. కనుక ఎందుకు నేర్చుకోవాలి అంటే దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ది క్లియర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఎందుకు నేర్చుకోవాలి అంటే మీ ఈగోని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి నేర్చుకోవాలి. లేదా మీరు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు అంటే మీ ఈగోని మీరు కంట్రోల్ పెట్టుకోలేకపోతున్నారు. కనుక ఎవడన్నా మనకు పక్కన చూసి నీకు ఇది కూడా రాదా, నువ్వు ఇది కూడా నేర్చుకోలేదా, నీకు ఈ మాత్రం తెలియదా అని పక్కన అంటాడేమో అని మనం ఫీల్ అయిపోతున్నాం. వాళ్ళు అలా అంటే మనకు ఎక్కడో కాలుతుంది, మనకు ఎక్కడో దెబ్బ కొడుతుంది. ఈ మాత్రం తెలీదా అని. తెలియపోతే ఏమవుతుంది? ఈ మాత్రం తెలియపోతే మన మనుషులు కాదా? ఇది అందరికీ పుట్టుకతో అన్ని తెలుసా? కదా. అందరికీ పుట్టుకతో అన్ని తెలియవు. కానీ ఎవరన్నా మనని ఈ మాత్రం నీకు తెలియదా, ఇది కూడా రాదా అంటారేమో అని వాళ్ళు అనకుండానే మనం దాన్ని పెద్ద సీన్ చేసేసుకుంటాం. చాలాసార్లు కొత్త విషయాలు నేర్చుకోం. కనుక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎక్కడ ఎప్పుడు మీరు ముందడుగు వేసినా అది చాలా శుభ సందర్భం, మీ జీవితంలో మేలి మలుపు. కనుక నిర్మోహమాటంగా నాకు తెలియదు నేర్పు అని కొత్త విషయాలు నేర్చుకోవటం మొదలుపెట్టండి ఇవాళ నుంచి. ఇంతకుముందు లేకపోతే అలవాటు, ఆల్రెడీ ఇంతకుముందు నుంచి మీకు అలవాటు ఉంటే మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. సో అన్లెర్నింగ్ అంటే ఏమేమి అన్లెర్న్ చేసుకోవాలి? కాగ్నిటివ్, ది వేస్ వి థింక్, మనం ఆలోచించే విధానాలు మార్చుకోవాలి. మనం ఆలోచించే విధానాలు అంటే ఇందాక చెప్పాను, గేరేయటం అంటే ముందుకి, లేకపోతే వెనక్కి, అది ఇలాగా ఇది ఇలాగా. ఎవరన్నా అంటే ఇందాక అన్నాను ఇప్పుడే మాట్లాడాను చూసారా, మన అడిగితే ఇప్పుడు చూడండి 2 రకాలు జరుగుతాయి. ఒక విషయం మీకు తెలియదు అనుకోండి, తెలిసినట్టు దాన్ని నేర్చుకోవాలనుకోండి, నాకు తెలియదు నేర్పు అని ఎవరన్నా అడుగుతారు. అడిగితే ఏమవుతుంది? వాడు నీకు ఈ మాత్రం తెలీదా, సర్లే నేర్పుతాలే ఆగు అంటాడు. అదొక పద్ధతి. సరే నేర్చుకుంటాం. సరే మీకు తెలియని దాన్ని తెలిసినట్టు యాక్టింగ్ చేశారనుకోండి, ఇవాళకైతే రేపైనా మీకు అది తెలియదని బయటపడుతుంది. అబ్బో ఇది కూడా తెలియదా, మరి 3 రోజుల నుంచి తెలిసినట్టు యాక్టింగ్ చేస్తున్నావే అంటాడు. ఏది బెటరు? అది నిర్ణయించుకోవాలి. కనుక ఎప్పటికైనా తెలియని దాన్ని తెలిసినట్టు యాక్ట్ చేయటం కన్నా, ఒకవేళ వాడు నవ్వుతారనుకున్నా దానికి సిద్ధపడి ఇది చేయటం. కనుక ఏది బెటరు అని మన మనసులో మనం అనుకుంటామో దాన్ని ది వే వీ థింక్ అంటాం. సో దాన్ని కాగ్నిటివ్ బిహేవియర్ అంటాం. కాగ్నిటివ్ అన్లెర్నింగ్ మనం నేర్చుకోవాలి. బిహేవియరల్, ది వే వీ యాక్ట్ అంటే చూడండి, మనకు తెలియకుండానే ఎవరైనా పడినప్పుడు నవ్వుతూ ఉంటాం,
కొన్ని సందర్భాల్లో కొన్ని, లేదా మనకి ఇష్టమైంది ఇష్టం లేని కూర కనపడితే టేబుల్ మీద చిచి ఈ కూర అంటాం. చిచ్చి అంటే నీకు ఇష్టం లేదు, వాడు తింటున్నాడు, ఎదుటివాడు వాడు తింటుందని నువ్వు చిచ్చి అంటే అది చాలా ప్రమాదం. సో ఇలాంటి వాటిని మనం కంపల్సరీగా అన్లెర్న్ చేసుకోవాలి. ఈ చిచ్చి అనే బిహేవియర్ చూసారు, అట్లా కొన్ని కొన్ని బిహేవియర్స్ ఏమున్నాయో, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. ఇలాగ మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బిహేవియర్లు ఏమున్నాయో, ఎవరైనా పడినప్పుడు, ఎవరైనా ఇది చేసినప్పుడు నవ్వటం, లేకపోతే ఇంకోటి చేయటం, ఇంకా చాలా ఉంటాయి. నలుగురిలో ఉండగా పెద్దగా తేపటం, లేకపోతే ఇంకోటి, ఈ బిహేవియర్స్ ఏమేమి ఉన్నాయో వాటిని మనం మార్చుకోవాలి, వీటిని అన్లెర్న్ చేసుకోవాలి. ది బిహేవియర్ వి యాక్ట్ ఎమోషనల్, ఇందాక చెప్పాం. ఏమని అవతల వాళ్ళు మనం ఏదైనా ఈ మాత్రం తెలియదా అనగానే మనకి కోపం రావటము, కొంతమందికి సడన్ గా ఏడుపు వచ్చేస్తుంది, కొంతమందికి సడన్ గా కోపం వచ్చేసి పళ్ళు పడపడా కొరికేస్తారు, కొంతమంది ఇచ్చేస్తారు. ఇవన్నీ ఎమోషనల్. ఇవి ఒకసారి ఆగి నేను ఎందుకు చేస్తున్నాను, ఇది దీనివల్ల నాకేమన్నా ఉందా అనే దాన్ని మనం దృష్టి పెట్టి, ఎక్కడైతే ఏ ఎమోషనల్ బిహేవియర్ వలన మన ఉద్వేగాలు, కోపము, ఏడుపు, ఉమ్, ఈర్ష్య, కొంతమందికి తనకు రాని ఇంకోటి ఎవడన్నా చేస్తే సడన్ గా ఈర్ష్య వచ్చేస్తుంది, పైకి బయటపడరు కానీ. ఈ ఈర్ష్య ఇట్లాంటి వాటిని మనమే గుర్తించి దానివల్ల మనమే నష్టపోతున్నాం గనక దాన్ని మార్చుకునేందుకు ఇది చేయాలి. సో దాన్ని ఎమోషనల్ అంటాం. 3 సోషల్. 25 ఏళ్ల క్రితం అండి, 20 ఏళ్ల క్రితం ఎక్కడన్నా ఎవరైనా బస్సులో కూడా ఆడవాళ్ళ పక్కన సీటు ఖాళీగా ఉంటే మగవాళ్ళు కూర్చునేవాళ్ళు కాదు, మగవాళ్ళ పక్కన సీటు ఖాళీగా ఉంటే ఆడవాళ్ళు కూర్చునేవాళ్ళు కాదు. ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళ బండి ఎక్కి తిరగాలి అంటే అది అన్నయ్య అయి ఉండాలి, నాన్న అయి ఉండాలి, భర్త అయి ఉండాలి. వీళ్ళు ముగ్గురు బండి తప్ప ఇంకెవరి బండి ఎక్కేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు చాలా కామన్, ఆటో వాడు పక్కన పక్క సీట్లో, డ్రైవింగ్ సీట్లో కూర్చుని వెళ్ళిపోతారు. ఎవరు లిఫ్ట్ ఇస్తే వాళ్ళు బండి ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు. ఆ రోజుల్లో అలా ఎక్కితే బాలకేశ్వరరావు గారు ఎలా చూసేవాళ్ళు, దాని గురించి పెద్ద చర్చ అయిపోయేది కదా, డిస్కషన్ పెట్టేసేవాళ్ళు, పెద్ద ఇంట్రాగేషన్, కోర్టులు, తీర్పుల దాకా వెళ్ళిపోయేది వ్యవహారం. ఇవాళ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఇట్ ఈస్ సో కామన్. ఆ రోజుల్లో ఆడపిల్లని పక్క ఊళ్ళో విడిగా ఉంచి రూమ్ లో ఉంచి చదివించడం అనేది కూడా ఊహించలేని విషయం. ఈ రోజుల్లో అమెరికా పంపించి సొంతంగా ఉద్యోగం చేస్తూ ఆడపిల్ల తన ఉద్యోగం కోసమని వేరే అబ్బాయితో కలిసి ఊళ్ళు తిరగటం, బండి మీద ఎక్కి తిరగటం చాలా కామన్ విషయం. ఎవరు దాని గురించి అసలు కామెంటే చేయరు. అంటే ఏంటి, సమాజంలో మనం చూసే విషయాలు, మనం ప్రవర్తించే విషయాలు, మనం ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకునే ఆలోచన విధానం మారింది కదా. బాగా ఏమంటారు, విడిఎస్ ప్రసాద్ గారు, బాలకేశ్వరరావు గారు ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు అవ్వాని బొగ్గంలో కుంటే మన పెచ్చోని చూసినట్టు చూస్తారు. అవకాశం ఉంటే రాళ్ళు కూడా వేస్తారు కదా. అంచేత సమాజంతో మన ప్రవర్తన తీరు కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్లీ ప్రొఫెషనల్, ది వే వి వర్క్. టీచర్స్కి తెలుసు, ముఖ్యంగా టీచర్స్కి బాగా తెలుసు. పూర్వం ఏంటంటే తెలుగు టీచర్ గారు తెలుగు పాఠం చెప్పుకుంటే నోట్స్ రాసుకుంటే చాలు. ఇవాళ తెలుగు టీచర్ గారు కూడా అది కంప్యూటర్ మీద పీపీటీ చేసే చెప్పాలి, డేటాని ఆయన కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. తెలుగు టీచర్ గారు కూడా కంప్యూటర్ నేర్చుకోవాలి. కనుక నేను డ్యూటీ ఉద్యోగంలో చేరినప్పుడు 2000లోనో 1990లోనో ప్రవర్తించినట్టుగానే ఇప్పుడు ప్రవర్తిస్తాను, అప్పుడు పాఠం చెప్పినట్టు ఇప్పుడు పాఠం చెప్తానంటే కుదరదు. తెలుగు టీచర్ పాఠం చెప్పాలన్నా పీపీటీతో డిజిటల్ క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కనుక ది వే వీ వర్క్ షుడ్ చేంజ్, మారాలి. అప్పుడు పిల్లల్ని ఎరా బుద్ధి లేదా అని తిట్టి, వీలుంటే అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ ప్రకారం అయితే 1-2 చిన్న చిన్న బూత్ మాటలు తిట్టి 4 దెబ్బలు వేసినా ఏమనేవాళ్ళు కాదు పేరెంట్స్. ఇవాళ పిల్లాడిని తిట్టడం కానీ కొట్టడం కానీ ఊహించగలవా? ఆ రోజుల్లో ప్రయత్నం చేసినట్టు ఈ రోజుల్లో ప్రయత్నం చేస్తానంటే, ఆ రోజుల్లో చదువు చెప్పినట్టు ఈ రోజుల్లో చదువు చెప్తానంటే కుదురుతుందా? కుదరదు. కనుక అన్ని ప్రొఫెషన్లో, డాక్టర్తో సహా అన్ని ప్రొఫెషన్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్ నాడి పట్టుకుని చూసి పర్వాలేదే, బాగుంది, తగ్గిపోద్ది, ట్యాబ్లెట్ వేసుకో అని అంటే సరిపోయేది ఇదివరకు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ముందు ఒక టెస్టులు రాయాలి, ఒక 20 టెస్టులు. ఆ టెస్టులు రాసిన తర్వాత నువ్వు వెళ్ళి టెస్టులు డబ్బులు దులుచుకుని ఒక 5,000 10,000 టెస్టులు చేయించుకోవాలి. ఆ తర్వాత నీకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తెలుసండి, ఒక స్కానింగ్ అన్న రాయలేదు ఈ డాక్టర్ గారు, ఏ డాక్టర్ అనుకునే పేషెంట్స్. కనుక ది వే వీ వర్క్ ఇన్ ద ప్రొఫెషన్ మారాల్సిన పరిస్థితి వచ్చింది, మన ఇదివరకు ఉన్నట్టే లేదు. సో ఇవన్నీ మార్చుకోవాలి. టైప్స్ ఆఫ్ అన్లెర్నింగ్. సో ఏమేమి విషయాలు మారాలి అంటే చెప్పాను. నెగిటివ్ సెల్ఫ్ టాక్, మనం తిట్టుకోవటం, మన గురించి మనం తక్కువ చేసి మాట్లాడుకోవటం,
ఇది ఖచ్చితంగా అందరూ మార్చుకోవాల్సిందే. ఇందాక చెప్పాను కదా, పూర్వం రోజుల్లో లాగా మనం తక్కువ చేసుకుంటే మనకి జీవితం లేదు, మార్గం ఇది. కనుక మనలో ఉన్న సుగుణాలను మనమే గుర్తించి మనమే పొగిడిపోతే పక్కనవాడెవడు గుర్తించడు. సో రెండోది ఓవర్ థింకింగ్. ప్రతిదానికి ఎవడికి నీ గురించి ప్రపంచంలో ఎవడికి నీ గురించి వాట్సాప్లో మెసేజ్ చూసినంతసేపు తప్ప నీ గురించి ఎవరు పట్టించుకునేందుకు ఎవరికి తీరిక లేదు. అంచేత నీ గురించి నువ్వు ఆలోచించు, అది కూడా ఎక్కువ ఆలోచించుకో. ఆలోచన అనేది ఆచరణకు దారి తీయాలి. ఆచరణకు దారి తీయని ఆలోచన ఏదైనా ఓవర్ థింకింగే. ఓవర్ థింకింగ్ అంటే ఏంటంటే అని అడగండి మళ్ళీ. ఆచరణకు దారి తీయని ఆలోచన ఏదైనా ఓవర్ థింకింగే. కనుక ఓవర్ థింకింగ్ మానేయండి. సో ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయటం మానేయండి. పర్ఫెక్షనిజం, ఏదైనా సరే ఒక్క తప్పు లేకుండా పర్ఫెక్ట్గా చేయాలన్న ఆలోచన మానేయండి. చేస్తుంటే అదే పర్ఫెక్ట్ అవుద్ది. ప్రపంచంలో ఈ భగవత్ సృష్టిలో ఏది పర్ఫెక్ట్ కాదు. డినయింగ్ ఫెయిల్యూర్, ఓటమిని అంగీకరించండి. ఇది ఓటమి కానట్టుగా నటించమోకండి. తెలియని దాన్ని తెలిసినట్టుగా నటించొద్దని ఇందాక చెప్పాను నేను. అట్లాగే ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్యూర్ని ఒప్పుకోండి, అప్పుడు మాత్రమే దాన్ని సక్సెస్గా మార్చుకోగలుగుతారు. అసలు ఫెయిలే కానట్టుగా నటిస్తే మీరు అంతా బాగున్నట్టుగా నటించినంత కాలం బాగుపడటం కష్టం. డినయింగ్ వీక్నెస్, ప్రతి మనిషికి వీక్నెస్లు ఉంటాయి, ప్రతి సంస్థకి వీక్నెస్లు ఉంటాయి. మీ వీక్నెస్లు ఏంటో మీరు గుర్తించండి, వాటిని డినై చేయొద్దు. అండ్ స్టీరియో టైపింగ్ అంటే అందరినీ ఒకే ఘాటన కట్టడం. వాళ్ళందరూ ఇంతే, పలానా కులం వాళ్ళందరూ ఇంతే, పలానా జిల్లా వాళ్ళందరూ ఇంతే, టీచర్లు అందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ముస్లింలందరూ ఇంతే, హిందువులందరూ ఇంతే, ఇలాగా ఒకే ఘాటన కట్టి మాట్లాడటాన్ని స్టీరియో టైపింగ్ అంటారు. ఇది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండి, అది మానేయండి. అండ్ ఫైనల్లీ బ్లేమింగ్, ప్రతిదానికి వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు. ఇందాక మంది చెప్పుకున్న ప్రతి మనిషిలో వీక్నెస్లు ఉంటాయి, ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. ఎదుటివాడి తప్పులు ఎత్తి చూపించడం వల్ల నీకు ఏం ఉపయోగం లేదు. నిజంగా నీకు ఎదుటివాడి వీక్నెస్ వల్ల, తప్పుల వల్ల ఉపయోగం ఉంటే దాన్ని వాడుకో. దాన్ని పైకి చెప్పడం ఎందుకు, దాన్ని బ్లేమ్ చేయటం ఎందుకు? సో బ్లేమింగ్ అనేది మానేయండి. నో బ్లేమ్ గేమ్స్ ప్లీజ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా నేర్చుకోవటం అనే జర్నీ ఇది ఒక ప్రయాణం. నేను నిన్నటి దాకా మీ అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు ఎరువులు వేసి పండించడం చాలా గొప్ప, మందులు ఎక్కువ వాడి ఆరోగ్యంగా ఉండటం గొప్ప. ఇవాళ మందులు ఎక్కువ వాడకూడదు, మందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఎరువులు వేసి పండించకుండా సేంద్రియ ఎరువులు లేకుండా పండించింది స్పెషల్ ఎక్కువ రేటు కదా. మన జీవితకాలంలో ఎంతో మారింది. కనుక ఇంతకుముందు అది మంచిది అనుకుని నమ్మాం, కాదు ఇప్పుడు ఇది వేరేది మంచిది అని కొత్త నమ్మకం వచ్చింది. సో లెర్నింగ్ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ వన్ బిలీఫ్ టు ద నెక్స్ట్ లెవెల్ బిలీఫ్. ఒక నమ్మకం నుంచి దానికన్నా బెటర్ అయిన నమ్మకానికి మారటమే జీవితము, బెటర్ అయిన నమ్మకానికి మారటమే నేర్చుకోవటము. అలా బెటర్ అయిన దానికి మారాలి అంటే చాలా సింపుల్గా అండి. ఎప్పుడు చెప్తారు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమంటే, ముందడుగు వేయాలి అంటే ముందు పాదం మోపాలి, వేయాలి అంటే వెనకాల అడుగు లేపాలి. వెనకాల అడుగు మీద పట్టుకుని ఉంటానంటే ముందుకు అడుగు వేయలేవు. కనుక ఇంతకుముందు పాత విషయాలని వదిలేస్తేనే మనం ముందడుగు వేయగలుగుతాము. అలా వదిలేయటమే అన్లెర్నింగ్. మీరు 30 రోజులు 40 రోజులు అన్లెర్నింగ్ ప్రాక్టీస్ చేసి మీ జీవితాల్లో మరిన్ని ముఖ్యమైన ముందడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేటువంటి టాపిక్ని డే 1లో చాలా చక్కగా వివరించారు. వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారి యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఏవేవి అన్లర్న్ చేసుకోవాలి, ఏవేవి లర్న్ చేసుకోవాలి, ఏవేవి రీలర్న్ చేసుకోవాలి అనేటువంటి అంశాలను చాలా చక్కగా వివరించారు చక్కని పీపీటీ తోటి. ఐస్ అండ్ ఇయర్స్ ఆర్ గేట్వేస్ ఆఫ్ అవర్ మైండ్ అనేటువంటి మాట చెప్పి, దాని తర్వాత లర్నింగ్ అనేటువంటి దానికి నిర్వచనం చెప్పి, అన్లర్నింగ్ అనేటువంటి దానికి కూడా నిర్వచనం చెప్పి, రీలర్నింగ్ ఎలా చేసుకోవాలనేటువంటి చెప్పి, ఒక కప్ అండ్ సాసర్ ఎగ్జాంపుల్ చూపెట్టి పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా చక్కగా ఉంది సార్. తర్వాత టైప్స్ ఆఫ్ అన్లర్నింగ్లో కాగ్నిటివ్, తర్వాత బిహేవియరల్, ఎమోషనల్, సోషల్ అండ్ ప్రొఫెషనల్ అనేటువంటి విషయాలను చాలా చక్కగా చెప్పారు. తర్వాత థింగ్స్ టు అన్లర్న్ అనేటువంటి విషయంలో 8 పాయింట్స్ చెప్పి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఈ 30-40 డేస్
లెర్నింగ్ పై ఫోకస్ చేయాలనేటువంటి విషయాలు చెప్పినందుకు మీకు రీజన్ 3 TTWS 192 తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.